పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్టు మదర్ తెరీసా స్ఫూర్తినిగా తీసుకుని దేశంలో ఈ ప్రపంచంలో చాలా మంది సేవా దృక్పథంతో ఉన్నటువంటి మహానీయులందరూ కూడా సలాములు. ఆ కోవకు సంబంధించినటువంటి గొప్పైన వ్యక్తి ఫ్లోరెన్స్ నైటింగేల్. ఆమె ఇటలీ ప్రాంతంలో మే 12వ తారీఖు 1820 సంవత్సరంలో జన్మించినటువంటి గొప్పనైనటువంటి సంఘ సేవకురాలు. ఈ ప్రపంచంలో మనిషికి మనిషి సేవ చేసే తత్పరాన్ని, సేవ చేసే ఆలోచన కలిగించినటువంటి ప్రపంచ మొట్టమొదటి నర్సుల కళాశాల స్థాపించినటువంటి సంఘ సేవకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్. ఆ మహానీయురాలు ఈ సమాజంలో ఉన్నటువంటి మనిషిని మనిషిగా ప్రేమించాలన్నటువంటి సూచన చేసినటువంటి గొప్పైన వ్యక్తి ఫ్లోరెన్స్ నైటింగేల్. ఆమె మూలంగానే ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు నర్సులు ఉన్నారంటే ఆమెకు అందరికీ స్ఫూర్తిగా ఇచ్చినటువంటి గొప్పైన వ్యక్తి ఫ్లోరెన్స్ నైటింగేల్. ఆమె మూలంగానే భారతదేశంలో కూడా మొట్టమొదటిసారిగా మద్రాసు ప్రాంతంలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఫ్లోరెన్స్ నైటింగేల్. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఆమె జయంతిని నర్సింగ్ డేగా నిర్వహిస్తూ ఉంటారు. 1965 సంవత్సరం మే 12వ తారీఖు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ ను ఆమె జయంతిని ప్రపంచ నర్సింగ్ డేగా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా భారతదేశంలో ఆమె జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆమె జయంతి సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఎందరో నర్సులకు మనకు అదేవిధంగా నర్సు చేసినటువంటి సేవకు గుర్తింపుగా వాళ్ళ ఘనంగా సన్మానం చేసే ప్రతి సోదరులారా, అందుకోసం మనిషికి మనిషి సేవ చేద్దాం, మనిషిని రక్షించుకుందాం, మళ్ళీ కాపాడుకుందాం అనే నినాదంతో ఉన్నటువంటి ఫ్లోరెన్స్ నైటింగేల్. ఫ్లోరెన్స్ నైటింగేల్, 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 ఫ్లోరెన్స్ నైటింగేల్. 1820 సంవత్సరంలో 12వ తేదీన ఇటలీలో పుట్టింది ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్. ఇటలీలో పుట్టింది, విజ్ఞానిగా ఎదిగింది, విజ్ఞానిగా ఎదిగింది, విజ్ఞానిగా ఎదిగింది. లండన్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్గా చేరింది, రోగులకు సేవ చేసింది. ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్. 1854లో క్రిమియా యుద్ధంలో గాయపడిన సైనికులకు సేవ చేసింది. ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్. టర్కీలో సేవ చేసి స్ఫూర్తిగా నిలిచింది, తండ్రిగా నిలిచింది, స్ఫూర్తిగా నిలిచింది. 1859లో 1859లో నోర్సు నర్సింగ్ పుస్తకాన్ని రాసింది, నోర్సు నర్సింగ్ పుస్తకాన్ని రాసింది. ప్రపంచములో మొదటి నర్సింగ్ కాలేజీని పెట్టింది, రోగులకు సేవ చేసింది. ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్. 1852లో 1852లో ఐర్లాండ్కు వెళ్ళింది. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నది.
పెద్ద చేసింది, సిస్టర్ ఆపు చారిటకు వెళ్ళింది. తల్లి స్మిత నైటింగేల్, తండ్రి విలియం ఎడ్వర్డ్స్ సంతోషపడ్డారు. పూర్తిగా నిలిచింది ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్. 1910లో ఆగస్టు 13న లండన్లో మరణించింది. మన హృదయంలో నిలిచింది ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్. అమ్మ మారు అమ్మవు నీవమ్మా, ఓ సిస్టర్ అమ్మ. అమ్మ మారు అమ్మవు నీవమ్మా, ఓ సిస్టర్ అమ్మ. సేవా చేసే దైవదూతవు నీవమ్మా, సేవా చేసే దైవదూతవు నీవమ్మా. అమ్మ మారు అమ్మవు నీవమ్మా, ఓ సిస్టర్ అమ్మ. సేవా చేసే దైవదూతవు నీవమ్మా, సేవా చేసే దైవదూతవు నీవమ్మా. దవకానానే నీ ఉండే గుడి తల్లి, గుడిలో ఉన్న దేవతవమ్మ, గుడిలో ఉన్న దేవతవమ్మ దయగాల. For watching. For more updates, subscribe to my channel. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్. చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.